బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, దైవము తన ప్రవక్తల ద్వారా ప్రతి కాలంలో కూడా తనను ఏ విధంగా ఆరాధించాలో చెప్పేశాడు. ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క విధమైనటువంటి విధానం ఉన్నది. ఆ దైవాన్ని ఆరాధించే విధానం, ఆరాధించేది మాత్రం ఆయనకే. ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు. అయితే అన్ని పద్ధతుల్లో, అన్ని ఆరాధన పద్ధతుల్లో కామన్గా ఉండే ఒక పద్ధతి ఉంది. అదేంటంటే సాష్టాంగ ప్రమాణం. సహజంగా సాష్టాంగం అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనిషి బోర్లా పడుకోవడం ఏమో అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన ఉంటుంది సాష్టాంగం అంటే. కానీ అది కాదండి. సాష్టాంగం అంటే అష్ట అంగము. అంటే కూడినటువంటిది, అష్ట అంటే 8, అంగం అంటే అవయవాలు. అంటే 8 అవయవాలతో చేసినటువంటి ఆ ప్రమాణాన్నే సాష్టాంగ ప్రమాణం అంటారు. 8 అవయవాలు అంటే 1 నుదురు, 2 ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 బొటన వేళ్ళు, అంటే మొత్తం 8. ఈ 8 అంగాలు కూడా ఈ విధంగా నేలకు తగిలి ప్రమాణం చేయడాన్ని సాష్టాంగ ప్రమాణం అంటారు. ఇది ఎక్కువగా ముస్లిం సోదరులు నమాజ్లో సజ్దా అంటే సాష్టాంగము చేయడం అన్నమాట. ఇది ఈ భంగిమలో మనకు కనబడుతుంది. సరే, ఏంటి భంగిమ యొక్క ప్రత్యేకత అంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, అక్రబు మా యకూనుల్ అబ్దు మిర్ రబ్బి వహువ సాజిదున్ ఫఅక్ సిరుద్దుఆ. అంటే దాసుడు సాష్టాంగ ప్రమాణంలో ఉన్నప్పుడు, సజ్దాలో ఉన్నప్పుడు తన ప్రభువుకు అత్యంత దగ్గరలో ఉంటాడు. ఎందుకంటే ఏమి కూడా లే, ఐఎమ్ నథింగ్, నీ ముందు ఏమి కూడా లేను, ఓ దైవమా సమస్తాన్ని నేను సమర్పించేసుకున్నాను నీకు, కాబట్టి నేనంటూ ఏమి కూడా లేను ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా లొంగుబాటు అనేది ఆ భంగిమలో మనకు కనబడుతూ ఉంటుంది కదండి. మనము దండం పెట్టుకున్నా, లేకపోతే ఎలా చేసుకున్నా, లేకపోతే ఇలా చేసుకున్నా, ఈ అన్ని భంగిమల్లోకి వెళ్ళా ఈ సాష్టాంగ భంగిమ ఏదైతే ఉందో, తలకు నేలకు తగిలి మొత్తం అంతా ఏదైతే లొంగుబాటు ఏదైతే ఉందో అది అందులోనే మనకు కనబడుతుంది. ప్రవక్త వారు అదే చెప్పారు. ఈ భంగిమలో దేవునికి దాసుడు ఎక్కువగా చేరువవుతాడు అని చెప్పారు. కాబట్టి ఈ స్థితిలోనే మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈ స్థితిలో మనము ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దైవం ఈ స్థితిలోనే, అంటే మిగతా స్థితిలో ఉండడానికి కాదు సోదర మహాశిలారా, మిగతా స్థితిలో కూడా ఉంటాడు. ఆయన లేనటువంటి ప్రదేశం ఏది కూడా లేదు. అయితే అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పుణ్యాన్ని ఇచ్చేదన్నమాట. అది సర్వేజన సుఖనో భవంతు. రండి ఇస్లాంలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.